టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఆల్రెడీ నాకు చాలా బాగా పరిచయం ఉన్నోళ్ళే. సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ నీకు ఇన్స్పిరేషన్ చెప్పవా? చాలామందికి అది ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే ఎవరైనా ఒక వ్యక్త ఏదైనా ఒక సన్నివేశమా చెప్పు. నిజంగా డల్ ఇది నాకు 2017లో తెల్లవారుజాను 4 o'clockకి రోడ్డు మీద ఉన్నాను. ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు 4 o'clockకి. సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చేయి తీసేసాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆగి మన కట్అవుట్ చిన్నది కదా, కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళాలి, వే డూ యూ వాంట్ టు గో అంది. ఐ డోంట్ నో అన్నాను. నేను అడిగా వే డూ యూ వాంట్ టు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి. సో ఇదేంటి అంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి ఛాయ్ తాగుదామా అంది. 4:30 in the morning చార్మినార్ వెళ్ళిన ఇద్దరం. అక్కడ నాకు నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. సో ఇద్దరం 4:30కి ఆ చార్మినార్కి వెళ్ళి ఇరానీ ఛాయ్ తాగుతూ నేను వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ 4 o'clockకి అంటే ఇంకొక 3 రోజుల్లో నాకు పెళ్ళి అవుతుందని చెప్పింది. అంటే అదేంటి అంటే 3 రోజుల తర్వాత పెళ్ళైతే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి, మా మామగారిని అడగాలి, మా ఆయన్ని అడగాలి. నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను 4:30కి వచ్చాను. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ హాస్టల్ అంది. అప్పుడు నేను అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు మంచి కథ ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి పెళ్లి కాకముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది. సో అలాంటి అమ్మాయిల కథ తీయచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. అమ్మాయి ఇంకా టచ్లో ఉందా? పెళ్ళి అయిపోయింది కదా. నెంబర్ నీకునా? ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఓవర్ అనూప్ గారు యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనూ ఇందులోనూ వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు తెలుసు. యష్నా ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పటి నుంచి ఇందాక ఆడ ఎలా పరిచయం చేశాడో అలా నా ఫస్ట్ సినిమాలో నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.